నమస్కారం గురువు. నమస్కారం అండి. శుభం వ్యాధం. మీకు ముందుగా రోజునామ సంవత్సరం శుభాకాంక్షలు. సంతోషం అండి. అందరికీ కూడా ప్రేక్షకులందరూ కూడా రోజునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ తెలుగు నూతన సంవత్సరంలో ఎవరెవరికి ఎలాంటి లాభ నష్టాలు ఉన్నాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నీ మా కోసం ఒకసారి చెప్పండి. తప్పకుండా అండి. కుంభం అనేసరికి మళ్ళీ దాంట్లో శనీశ్వరుడు ఉన్నాడు, మనందరూ తెలిసిన విషయమే. కుంభరాశిలో ఉన్నాడని వీళ్ళ ఆదాయం కూడా 14 భాగం, వ్యయం కూడా 14 భాగం. అంటే మకర కుంభాలు ఇద్దరికీ కూడా ఆదాయం వ్యయం చాలా బాగుంది. మహాపురుష యోగంలో శనీశ్వరుడు ఉన్నాడు, యోగించే స్థితిలో ఉన్నాడు. శనీశ్వరుడు రాశిలో ఉన్న యోగాన్ని ఇస్తాడు, ఆర్థికంగా యోగాన్ని ఇస్తాడు, మానసికంగా ఒత్తిడి ఇస్తాడు, రెండు చేస్తాడు ఇక్కడ. సో ఆర్థిక బలాన్ని పెంచుకుపోతున్నాడు. 14 భాగం అంటే మామూలు విషయం కాదు తీసుకెళ్తున్నాడు. అలాగే రాజపూజ్యం 6, అవమానం 1 కనబడుతుంది. సో రాజమార్గంలో కూడా వాళ్ళకి మంచి గౌరవాన్ని కలుగుతుంది, పెద్దరికాన్ని పొందుతారు, గౌరవాన్ని పొందుతారు, సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంటారు, బ్రాండ్ అవుతారు. 300 కుంభంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం అవార్డులు రివార్డులు కూడా రావచ్చు. డాక్టరేట్లు అంటారు, ఇప్పుడు పద్మశ్రీలు అంటారు, ఇలాంటి రకరకాల ఫిలిం లైన్లో వాటిలో చూస్తున్నాం కదండి. అలాంటి కొన్ని అవార్డులు, అచీవ్మెంట్స్ కూడా జరుగుతాయి. రీసెర్చ్ వింగ్లో ఉన్న వాళ్ళకి ఇంకా బ్రహ్మాండమైన నేమ్ ఫేమ్ రావచ్చు. సైంటిస్టులకి అయితే ఇంకా గొప్ప ఐడెంటిటీ జరగచ్చు. రకరకాలుగా మనకు కుంభం అల్టిమేట్గా బాగుందని చెప్పచ్చు. ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏదొచ్చిందో దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రాపర్ వే అని చేసుకోవాలి. 14 భాగంలో ఆదాయం అంటే అల్టిమేట్, దానికి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఖర్చు పెట్టాలి. అది ప్రాపర్ గా ఖర్చు పెట్టాలి, అది సరైన మార్గం. ఆ మార్గంలో వెళ్ళి ఖర్చు పెట్టడానికి మాత్రం మనం కొంచెం గట్టి ప్రయత్నాలు చేసుకోవాల్సి వస్తుంది. నార్మల్గా చేస్తే పనికిరాదు కాబట్టి. సో ఇలా చేసుకునేటప్పుడు కూడా మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు శనీశ్వరుడు నెత్తి మీద కూడా కనబడుతున్నాడు. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వీలైనంత వరకు ఈ యొక్క సుబ్రహ్మణ్యం ఏంటంటే కార్తికేయుడు అంటారు. కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామికి మరో పేరు. కార్తికేయుడు రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. శత్రు వినాశనం అనేది జరుగుతుంది, ఆటంకం కలగకుండా, కొంత ఎవరి దృష్టి తగలకుండా, వచ్చింది కదా వీడికి ఏం బాగానే ఉంది కదా దృష్టి తగిలి ఒత్తిడి పడకుండా, కొంచెం ఖర్చు కూడా ఏది అవసరం అది ఖర్చు పెడుతూ ప్రాపర్గా ఖర్చు పెట్టేది. సరైన మార్గంలో ఖర్చుకు కూడా అవకాశం అలా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.